నమస్కారాలు. మొదటగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అయోధ్య రామ మందిరంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అవినీతి, వీటికి సంబంధించినటువంటి అంశాల్లో మాట్లాడాల్సినటువంటి వాళ్ళు సరిగా మాట్లాడకపోవడం, సరైన సమాధానాలు చెప్పలేనటువంటి స్థితిలో ఉన్న నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ తరఫున ప్రొఫెసర్ సింహాద్రి గారు ఈ చర్చ ఏర్పాటు చేయడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాల మీద ప్రజల దృష్టికి కూడా విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కూడా భావిస్తున్నాను. దేశంలో ఉండేటటువంటి హిందువులంతా కూడా ఒక విశ్వాసంతోన అయోధ్యలో రామ మందిరం కడితే అది ఎంతో కాలం నుంచి ప్రజల ఎదురు చూస్తున్నారు అని చెప్పి అది ఒక రాజకీయ అంశంగా మార్చి దాని ఆధారంగా బీజేపీ అధికారంలోకి కూడా వచ్చేటటువంటి చర్యలకంతా పాల్పడ్డ తర్వాత ఆ మతం పట్ల కానీ లేదా రాముడి పట్ల కానీ అయోధ్యలో కట్టినటువంటి రామాలయం పట్ల కానీ బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు, విశ్వ హిందూ పరిషత్కు విశ్వాసం లేదని, అలాంటి గౌరవం లేదని ఈ చర్య ద్వారా వ్యక్తమవుతున్నది. ప్రజలందరూ కూడా తమ విశ్వాసాలతోన ఇస్తున్నటువంటి ఆభరణాలు దోపిడీకి గురవుతున్నాయి, నిధులు దోపిడీకి గురవుతున్నాయి. అట్లాగే అక్కడికి సంబంధించినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్, విహెచ్పికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులే దీనికి బాధ్యత వహిస్తున్నారు. ఈ రామాలయం నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రి మోడీ తన బాధ్యత తీసుకొని నిర్వహించినటువంటిది అది. మరి అలాంటి దగ్గరనే వందల కోట్లు, వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేటటువంటి విషయం వస్తే వాటికి సంబంధించినటువంటి అంశాల మీద స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి పద్ధతి పోయి వాటిని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు 2-3 రోజుల కిందట స్పందించి ఈ సమస్య మీద విచారణ జరుపుతాం, కానీ ఈ సందర్భంగా హిందూ మతం మీద వ్యతిరేకతను రెచ్చగొట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి, దాని మీద ఎక్కువ అప్రమత్తంగా ఉండండి అని చెప్పి అంటున్నాడు. జరిగినటువంటి అవినీతి మీద వాటికంటే కూడా. అట్లాగే ప్రధానమంత్రి మోడీ మాట్లాడడం లేదు, బీజేపీ నాయకులు కూడా వీటి గురించి మాట్లాడడం లేదు. సిట్ ద్వారా విచారణ జరుపుతున్నారు, అది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉండేటటువంటిది. ఎవరి మీద విచారణ జరుపుతారు, ఎవరిని నిర్ధారిస్తారు, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు, ఎవరిని చట్టపరంగా నేరస్తులను చేస్తారు అని చెప్పే విషయానికి పెద్దగా సిట్ ద్వారా న్యాయం జరుగుతుంది అనేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ మామూలుగా పనిచేస్తున్నటువంటి వర్కర్స్ మీద ఈ నేరం మోపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మీద చర్య తీసుకునేటటువంటి కార్యాచరణ పూనుకుంటున్నారు. ముఖ్యమైనటువంటి బాధ్యతలుగా ఉండేటటువంటి వాళ్ళు రాజీనామాలు చేస్తే ఆ రాజీనామాలను ఆమోదిస్తున్నారు. అంటే వాళ్ళ చట్టపరంగా ఎలాంటి చర్యలు వాళ్ళ మీద లేవు. కొంతమంది అడుగుతున్నారు సిబిఐ విచారణ జరిపితే మంచిదని. సిబిఐ అయినా సిట్ అయినా ఇక్కడ జరిగేటటువంటి ఆ విచారణలో న్యాయం జరిగేటటువంటి అవకాశాలు, వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు లేవు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనీసమైనా కొంత విచారణ జరిగి వాస్తవాలు బయటికి రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, లేదా అంతకంటే ఇది ముఖ్యమైన విషయం కాబట్టి డైరెక్ట్ కోర్టే ఆ విచారణ జరపడానికి పూనుకోవాలా. కోర్టే ఆ రకంగా విచారణ కోసం నిర్దేశించి విచారణ జరిపితే ఏదైనా అవకాశం ఉంది, వాస్తవాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం. సిబిఐ చూస్తున్నాం కదా, సిబిఐ ఈరోజు బీజేపీ ప్రభుత్వం కంట్రోల్లో ఉండి ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా లేదా తనకు వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి శక్తుల మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని లొంగ తీసుకోవడం, చీల్చడం, లేకపోతే పార్టీలో చేర్చుకోవడానికి పనిచేస్తున్న సంస్థగా ఉంది. అట్లాగే మిగతా సంస్థల ఆరోపణలనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సిట్ విచారణ అనేటటువంటిది కాదు, ఇది మొత్తం దేశంలో ఉండేటటువంటి మెజార్టీ మత ప్రజలు విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం. దాని ఆధారంగా వచ్చినటువంటి నిధులు దోపిడీకి గురవుతున్నప్పుడు దాని మీద
చట్టపరంగా చర్యలు తీసుకొని తగిన రూపంలో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. అట్లా స్పందించడం లేదు కాబట్టి కోర్టే ప్రత్యక్షంగా చొరవ తీసుకోవాలి. కోర్టే విచారణ జరపాలి. కోర్టే విచారణ జరిపి ఆ రకంగా న్యాయం జరిగేటట్టుగా నేరస్తుల్ని శిక్షించేటట్టుగా చేస్తే ఏదైనా న్యాయం జరిగే అవకాశం ఉంది. కోర్టులు సైతం ఈరోజు ప్రభావితం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈడీలు ప్రభావితం అవుతున్నాయి, సిబిఐ ప్రభావితం అవుతుంది, కోర్టులు ప్రభావితం అవుతాయి, ఎలక్షన్ కమిషన్ ప్రభావితం అవుతుంది. తనకు వ్యతిరేకంగా ఉండేటటువంటి ప్రశ్నించేటటువంటి వాళ్ళ గొంతు నొక్కేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామిక హక్కుల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు మాట్లాడితే డైరెక్ట్గా ఊపా చట్టం కేసు నామొచ్చి అరెస్టు జైల్లో పెడతారు. కానీ వందల కోట్లు వేల కోట్ల రూపాయలు లూటీ చేస్తే వాళ్ళ మీద మాత్రం చట్టపరంగా ఎలాంటి చర్యలు ఉండవు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ యొక్క రాజకీయాల్ని, హిందుత్వ ఎజెండాలో ఉండేటటువంటి మోసపూరిత విధానాన్ని, హిందుత్వ ఎజెండాను అమలు చేయడం అంటే, హిందూ రాజ్యాన్ని స్థాపించడం అంటే హిందువులు దోచుకోవడానికి కావాల్సినటువంటి చట్టం రూపొందించుకోవడం కాదు కదా. ఏ రూపంలో చూసినా సరే ఈ దేశంలో ఉండే సంపదనంతా కూడా ఒకవైపు కార్పొరేట్ సంస్థలకు దోపిడీ చేయడానికి అవకాశాలు కల్పిస్తూ, మరోవైపు మతం పేరు మీద దోపిడీ చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ, శ్రామిక వర్గాల్ని అణగారినటువంటి తరగతుల యొక్క హక్కుల్ని కాలరాసి వాళ్ళని ఆర్థికంగా దోపిడీ చేస్తూ ఇలాంటి వ్యవస్థను కొనసాగించడం అనేది, దానికి వ్యతిరేకిస్తే, ప్రశ్నిస్తే, లేదా ఆందోళన చేస్తే, ఉద్యమాలు చేస్తే అలాంటి వాళ్ళ మీద కేసులు, జైళ్ళు, అణిచివేతలు కొనసాగించేటటువంటిది. ప్రతిపక్షాలనైతే పార్టీలను చీల్చడం, లొంగ తీసుకోవడం, అలాంటి చర్యలకంతా కూడా ప్రభుత్వం పాల్గొంటున్నప్పుడు ఈ అంశం కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగానే ఉంటుంది. కాబట్టి సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చొరవ తీసుకొని దీని విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి విషయం మీద జరుగుతున్నటువంటి విషయంలో ఇప్పటికే సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో స్పందించింది. వీటికి సంబంధించినటువంటి అంశాల మీద తగినటువంటి పద్ధతుల్లో ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీ స్పందించడం లేదు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం. తప్పకుండా సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ అంశం పట్ల ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమానికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతునిస్తుంది, అట్లాగే పాల్గొంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.